నమస్తే సార్. హీరో నిశాంత్ గారేనా? యెస్. నిశాంతే మాట్లాడుతున్నాను. మీరు? సార్, ఏ టు జెడ్ మ్యాగజైన్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు మీ ఇంటర్వ్యూ కావాలి, ఇస్తారా? నాతోనా? ఖచ్చితంగా కావాలా? అవును సార్. కానీ మీరు నా ఇంటర్వ్యూ ఎందుకు కావాలని అడుగుతున్నారో నాకు తెలుసండి. నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. మీరు రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎప్పుడు రమ్మంటారు సార్? ఇప్పుడు నేను ఇంట్లో ఫ్రీగానే ఉన్నాను. మీరు రాగలరా? ఓకే సార్, వెంటనే నేను మీకు బయలుదేరుతాను. వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేస్తాను. మీరు వెంటనే ఇక్కడికి రావచ్చు. ఓకే సార్, నేను ఇప్పుడే వస్తాను. థ్యాంక్ యూ సార్. ఆ! హ్మ్. మీరు ఇంటర్వ్యూ కోసం వచ్చారు కదా! యా సార్. యాహ్! ప్లీజ్ కమ్. హ్మ్. హ్మ్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. హ్మ్. హ్మ్. సార్, మీరు మాత్రమే ఉన్నారు? మీ వైఫ్ గాని, సర్వెంట్స్ గాని లేరా? మా వైఫ్ ఏమో గుడికెళ్ళింది. సర్వెంట్స్ పని పూర్తి చేసుకొని ఇంటికెళ్లారు. ఓహో! అలాగా. ఓకే సార్. సార్, నేను మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడుగుతాను. వాటికి మీరు ఆన్సర్స్ ఇస్తే చాలు. అడగండి. తప్పకుండా చెప్తాను. సార్, మీరు 46 ఏజ్‌లో పెళ్లి చేసుకున్నారు. దానికి మీరేం చెప్తారు సార్? నేను 46 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న దాని గురించి అడగడానికే మీరొచ్చారని నాకు తెలుసు. దీని గురించి ఎవరు ఏమనుకున్నా సరే నాకు దిగులు లేదు. నేనిలా పెళ్లి చేసుకున్నాక వెనకాల చాలామంది ఏదేదో వాగారు. పెళ్లి చేసుకోవడం అనేది నా పర్సనల్. కానీ మీలాంటి మీడియా వాళ్ళు ఇదేదో పెద్ద న్యూస్ అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. నేనిలా 46 ఏజ్‌లో పెళ్లి చేసుకోవడం తప్పు కాదండి. కానీ మేజర్ అవ్వక ముందు పెళ్లి చేసుకోవడమే తప్పు. హ్మ్. కానీ నా పెళ్ళిప్పుడు చాలా మందికి ముఖ్యమైన విషయం అయిపోయింది. జనాలందరూ మాలాంటి సెలబ్రిటీస్ గురించి ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మా పర్సనల్ విషయం వాళ్ళకి అనవసరం అని నేనంటాను. ఓకే సార్, సారీ. నెక్స్ట్ క్వెషన్. మీరు హెల్త్ పరంగా ఫిట్‌గా ఉన్నారా? నేను ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి ఎక్సర్సైజ్, జిమ్, యోగా ఇవన్నీ చేసి షూటింగ్‌కి వెళ్తాను. హ్మ్. కావాలంటే నా హెల్త్ కండిషన్ చెకప్ రిపోర్ట్ మీరు చూసుకోవచ్చు. అంటే మీతో పోలిస్తే మీ ఆవిడకి చిన్న ఏజ్ కదా! మీకు కంఫర్ట్‌గా ఉందా? చూడండి, తను నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుంది. మేమిద్దరం మా లైఫ్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ.